నెహ్రూ తర్వాత నేను ప్రధానమంత్రిగా అవ్వడం విపక్షంలో ఎవరికి ఇష్టం లేదు. ఫస్ట్ వాళ్ళందరూ కూడా నేను ప్రధానమంత్రిగా ఉండకూడదు అనేది వాళ్ళ ఒక ప్రధాన ఇది. కాకపోతే మన బలం తక్కువ ఉండడం వల్ల నేను ఎక్కువగా ఇది చేయలేని పరిస్థితిలో ఉన్నానని చెప్పేసి కూడా చెప్పేసి. కానీ రాహుల్ గాంధీ కన్ను కొట్టే పిల్లవాడు అంత ఇది లేదు రాహుల్ గాంధీ దగ్గర అంటున్నాడు. కానీ రాహుల్ గాంధీని మళ్ళీ నమ్మలేమని కూడా అంటున్నాడు. ఎవరు? మోడీ. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రాబ్లం, హిందువులు ఎవరు నంబరు నిజంగానే. అవును, అది కూడా చెప్తున్నాడు. హిందూత్వాన్ని అనేది అడ్డం పెట్టుకొని నేనే దేవుణ్ణి, నేనే శాసనం చేస్తాను, నేను పరమాత్మని, ఆత్మకి పరమాత్మని నేనే అని చెప్పేసుకుంటున్నాడు మోడీ అని ఇచ్చేసాడు. తెలుసా? కీలక వ్యాఖ్యలు చేశాడు రాహుల్ గాంధీ. తెలుసా నీకు? నేనే దేవుణ్ణి, నేనే పరమాత్మని, నేను శాసిచ్చిందే వేదం అని చెప్పి మోడీ అన్నాడు అని దేవుడు శివుడు పట్టం చూపించి మరి అన్నాడు. తెలుసా? ఈయన దేవుడు మోడీ అని అడిగేశాడు. తెలుసా? ఇప్పుడు పరమశివుడు నిజంగా గాడ్ ఈయన, లేకపోతే ఆయన పరమాత్ముడు ఏంది, ఆయన జీవుడు ఏంది అని పండిగాడు. అది విషయం, అదన్న విషయం. ఎక్కడ పెట్టి అక్కడ దాని కింద ఉంటుంది. అదన్న విషయం. అలాడిస్తున్నాడు మోడీని అంటే ఫ్రస్ట్రేషన్ అనేది ఉంటదిగా. అవును, నేను మూడోసారి నేను కావాల్సింది ఆయన ఏడండి బాధ. జోడయాత్రలు నేను ఎన్నో సమస్యలను పరిష్కరించే ఇది చేసుకున్నాను, అవగాహన చేసుకున్నాను. కానీ వాటిలాంటి రైతుకు రుణమాఫీ ఎందుకు ఈయన అనౌన్స్ చేయలేకపోతున్నాడు? రైతులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా, వాళ్ళకి రుణమాఫీ చేసేంత స్తోమత నీ దగ్గర ఉంది కదా, ఎందుకు చేయలేని పరిస్థితిలో ఉంటున్నాం అడిగాడు. ఇంకా సామాజికమైన పేద ప్రజలు చాలా కష్టపడుతున్నారు ఈ కాలంలో, నిరుద్యోగత ఎక్కువ ఉంది, వాళ్ళకి ఉద్యోగాలు లేవు. మోడీ చూస్తే పిచ్చి పిచ్చి వాటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటున్నాడు అని చెప్పాడు. తెలుసా నీకు? అది విషయం. మీరు చెల్లరైపోయాడంటలే రాహుల్. అవును, చెల్లరైపోయాడు. విషయం నేను సంగతులు ఇంకా మర్చిపోయాడంట రాహుల్. అవును, సంగతి ఆ విధంగా జరిగిందంటావు? జరిగింది. సరేనా? తనకి ఇచ్చిపోయాడు రాహుల్ గాంధీ, త్వరలో భవిష్యత్ ప్రధాని అవుతాడు. అది భవిష్యత్ ప్రధాని. చాలా మంది ఛాన్స్ చెప్పారు జోడి యాత్రలో, తెలుసా? అవునవును. అంటే ఇప్పుడు లొకేషన్ కూడా రాటు దగ్గర చేసిందని కదా అన్నారు. యాత్ర చేసిన వాడు ఎప్పటికైనా సఫలీకృతము అవుతాడు అనడానికి ఇది ఒక నిదర్శనం. యాత్రికులు ఎప్పుడు కేరళ, తమిళనాడు భలే కొట్టారా, ఉత్తరప్రదేశ్ ఈసారి దెబ్బలు కదా, భలే కొట్టారు. మోడీకి దెబ్బలు తిరిగింది మోడీ గారికి. తెలుసా? 400 మార్క్స్ అన్నాడు, 400 బొక్కలేదన్న సరే. 400 మార్క్ అన్నాడు, 400 లేదు, ఏమీ లేదన్నాడు. అది ఒక సమయంలో నీకు భయంకరంగా వచ్చింది కూడా, ఆ 400 దాటేస్తుందేమో అని అదిరిపోయారు అందరూ. ఉత్తరప్రదేశ్ దాప కొట్టింది గురు. తమిళనాడు, ఉత్తరప్రదేశ్, బీహార్ కొట్టలే కానీ తమిళనాడు, ఉత్తరప్రదేశ్ అని మళ్ళీ దెబ్బ కొట్టి
ఇక్కడ కానీ జగన్ వచ్చి అల్లాడిపోయింది, సినిమా పగిలిపోయిందంటే, దూరం తీరిపోయింది అంటే తీరిపోయింది. మొత్తం స్టేట్ ఇంటర్నేషనల్ ఇక్కడ రేంజ్ అయిపోయేది, అయిపోయింది అసలు స్టోరీయే ముగిసిపోయింది. స్టోరీయే ఇటు తిరిగిపోయేది. ఏంటో వరల్డ్ కప్లో అది T20లో కొట్టారు కాబట్టి సరిపోయింది భారతదేశం. ఏదే T20లో కప్పు కొట్టారు కాబట్టి సరిపోయింది. సూర్యకుమార్ యాదవ్ అప్పుడు సూర్యకుమార్ యాదవ్ అసలు నిలబెట్టేసాడు ఇట్ట తెలుసా, అది మిల్లర్ని అవుట్ చేయడం. అవును వాడు కానీ అవుట్ కాకుండా ఉంటే కొట్టేసేవాళ్ళు అవును తెలుసా నీకు. అవును వాడు కీలకం, చాలా కీలకం. అదృష్టం అక్కడ దాకా వచ్చి తిరిగేసింది. అసలు భయంకరమైన బాల్ అది. అవును అది కానీ పట్టకుండా ఉంటే వీళ్ళు విజయం వాళ్ళదే తెలుసా. అవును అందుకే వాడికి ఏదో ప్రైజ్ మనీ కూడా ఇచ్చారు తెలుసా భవాని. ఒక్క క్యాచ్కి అంత వాల్యూ. వరల్డ్ కప్నే పట్టిస్తాడు వాడు. అంతే, వరల్డ్ కప్ పట్టి తీసుకొచ్చి ఇచ్చేసాడు, పట్టి చేతిలో పెట్టాడు. అంతే, బాగుంది కదా. అలాంటి అద్భుతాలు చేయాలండి. అద్భుతాలంటే ఇప్పుడు సినిమా అంతా నీకు వాళ్ళు గెలిచేటట్టే ఉంటది, ఒక్క దగ్గర ఒక వండర్ క్రియేట్ అవుద్ది అంతే. అది జరక్కే కదా నీకు ఆ వన్డే వరల్డ్ కప్ ఎగిరిపోయింది. ఎంతో పోరాటం ఉంటుంది దానిలో.